తెల్లవారడానికి గుర్తులు చెప్తున్నారు మన వాళ్ళు. మనమ్మ ఒక ప్రామిస్ చేసిందండి రెండవ పాటలో, చెయ్యాలన చెయ్యోం. మా పెద్దలు చేయని పనులు ఎప్పుడు మేము చెయ్యం. మా పెద్దలు ఎప్పుడు ఒంటరిగా ఎక్కడికి వెళ్ళలే, అందరితో కలిసి వెళ్ళారు. అందుకే మేము ఎవరిని వదలం, అందరితోటి కలిసి మేము కూడా చేస్తాం. అందుకే ఈవేళ మొదటి గోపిక ఇంటి దగ్గరికి వచ్చారు. తెల్లవారింది అని చెప్తున్నారు ఆవిడతోటి. అమ్మా లేలే టక్ 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 తలుపు కొట్టారు. ఆవిడ లోపల నుంచి అడిగి ఉంటుంది. మనకి లోపల ఆవిడ మాట్లాడిన మాటలు ఎప్పుడు వినిపించవండి. 9 మంది గోప బాలికను లేపినప్పుడు దాకా లోపల వాళ్ళ మాటలు మనకేం వినిపించవు. 10వ గోపిక లేపినప్పుడు మాత్రమే లోపల గోపిక ఆడే మాటలు మనకి జీవన పడతాయి. అప్పటిదాకా వాళ్ళు ఇలా అనుకుంటున్నారు, ఇలా అనుకుంటున్నారు కాబోలని మనకి తెలుస్తుంది అనమాట. సరే తెల్లవారిని లేవా? తెల్లవారిని ఎలా అనుకుంటున్నారు అక్క మీరు? పుళ్ళు సిలుంబిన పుళ్ళు పక్షులు సిలుంబిన కిచకిచలు ఆడుతున్నాయమ్మా. అసలు మనం తెల్లవారిని దేని బట్టి చెప్తామండి? పక్షుల అరుపులు తెల్లవారడానికి సూచన. మామూలుగా మన లోకంలో కూడా అంతే కదండి. తెల్లవారుతా అంటే పక్షులన్నీ అన్ని వైపులా కూడా కిచకిచలు ఆడుతూ ఈ చెట్ల మించి ఆ చెట్ల మించి కిచకిచలు ఆడుతూ ఉంటాయి. అవన్నీ వైపులకి మెల్లమెల్లగా లేవడం ఎగరడం ప్రారంభం చేస్తాయి. తెల్లవారడానికి మొదటి గుర్తు పక్షుల యొక్క సంకేతము, పక్షుల యొక్క అరుపులు. పుళ్ళు సిలుంబినగా పక్షులన్నీ అరుస్తున్నాయి. తెల్లవారడానికి ఇంతకంటే ఇంకేం కావాలా? తెల్లవారిపోయి పక్షులు కూడా తమ యొక్క ప్రవృత్తుల్లోకి వెళ్ళిపోతుంటే, జ్ఞానం లేనివి కదండి పక్షులంటే, మనలాంటి జ్ఞానం లేదు కదా. అవి కూడా తమ పనులు చేసుకోవడానికనే వెళ్ళిపోతుంటే, జ్ఞానం కలిగిన వాళ్ళం అయ్యుండి మనలాంటి వాళ్ళ ఇంకా లేవకుండా అలా పడుకొని ఉండొచ్చునా? లే. పుళ్ళు సిలుంబినగా పక్షులకి నిజానికి ఏదో ఒక ధనుర్మాస వ్రతం చెయ్యాలనో స్నానానికి వెళ్ళాలనో ఇలాంటి రూలు వాటికి ఏం లేదండి. మార్గశీర్ష వ్రతం కోసం వెళ్ళాలని రూలు వాటికి ఏమైనా ఉందా? ఏమిటి వాటికి ఏమైనా చెప్పారు. కానీ మనందరం అలా చేద్దామని చెప్పి నేను రాత్రి అనుకున్నాం కదా. నియమం లేని అవే లేచి బయలుదేరుతుంటే నియమం పెట్టుకుని కూడా మనం ఇంకా లేవకుండా ఉండడం తగునా? కనుక లే పుళ్ళు సిలుంబినగా ఊరుకుందరా అందండి లోపల నుంచి. ఏమి ఇంతమంది మీరంతా కలిసి ఊళ్ళో బయలుదేరితే పక్షులకి నిద్రపోవడానికి ఎక్కడ అవకాశం కుదురుతుందరా? వీళ్ళంతా ఏం చేసి వీళ్ళంతా కలిశారు కదండి. ఆ చెట్ల కింద వీళ్ళంతా కలిసి ఓ ఏదో ఇద్దరు కలిస్తే ఎలా ఉంటుంది తెలుసునండి. అందులోనే ఆడవాళ్ళు ఇద్దరు కలిశారు అనుకోండి, ఇంకక్కడ వేరే బాధ్యాలు అక్కర్లేదండి. అక్కడ అంటూ ఉంటారు. తమాషా చెప్తారండి. ఒకసారి ఒక పెద్ద ప్రొఫెసర్ గారు ఆయన కొంతమంది గర్ల్ స్టూడెంట్స్ అందరినీ కలిసి ఒక బస్సు ఎక్కించుకొని నయాగరా ఫాల్స్ చూపించడానికి తీసుకెళ్ళారటండి. నయాగరా ఫాల్స్ అంటే తెలుసునా? అది పెద్ద జలపాతం అండి. అద్భుతమైనటువంటి జలపాతం, చాలా పెద్ద ధ్వని చేస్తూ ఉంటుంది. దాన్ని చూపించడానికి తీసుకువెళ్ళారటండి. సరే అక్కడెక్కడో పక్కన ఉండేటటువంటి ఆ పార్క్స్ ఉంటాయి. అక్కడ ఆ పార్క్స్ దగ్గర బస్సును ఆపారట. సరే అందరూ అక్కడ దిగారు. దాని గురించి ఇటు మాట్లాడుకుంటున్నారు. ఇంతలో కొంతమంది పిల్లలు ఆ ప్రొఫెసర్ గారిని అడిగారటండి, సార్ సార్ నయాగరా జలపాతం అంటే చాలా పెద్ద ధ్వని వస్తుంది అంటుంటారే, ధ్వని వినిపించట్లేదు ఏంటి సార్ అని అడిగి ఉంటుంది ఒక అమ్మాయి. అయితే మాస్టర్ గారు చెప్పారు, మీరు కాసేపు మాట్లాడకుండా ఉంటే ఆ నయాగరా ఫాల్ యొక్క జలపాతపు ధ్వని ఒకటి వినిపిస్తున్నారా అంటే, అంటే వీళ్ళంత మెల్లగా మాట్లాడుకుంటారు. మరి ఒకళ్ళిద్దరు చేరితేనే అలా ఉండేటట్టయితే మరి మీరు ఇంతమంది 5 లక్షల మంది మీరంతా ఆ చెట్ల కింద చేరితే ఆ పక్షులకి నిద్ర పట్టమంటే ఎక్కడ పడుతుందరా? అంచేత తెల్లవారిందనే లేవలే, మీరందరూ కలిసి ఒక చోట అక్కడ హడావిడి పెట్టేస్తున్నారు కదా అని అవన్నీ కూడా లేచిపోయి ఉంటాయి. అంచేత అది తెల్లవారడానికి గుర్తు కాదు అన్నట్టుగా ఆవిడ లేవలేదండి. మరి ఏం చేయాలి ఇప్పుడు? తెల్లవారడానికి మరొక గుర్తేమని చెప్పాలి. చెబుతున్నారు, పుల్లరయన్ కోయిలిల్. పుల్ అరయన్, పుల్ అంటే పక్షులు అని, అరయన్ అంటే రాజు. పక్షిరాజు గరుత్మంతుడు. ఆ పక్షిరాజుకి యజమాని అయినటువంటి స్వామి ఉండేటటువంటి ఒక ఆలయం ఆ ఊళ్ళో ఉందండి.
అంటే ఒక విష్ణు ఆలయం ఉందన్నమాట. ఆ విష్ణు పుల్లరయిన్ కోయిలిల్, అది చాలా గొప్ప ఆలయం. అంటే దాంట్లో ఎప్పుడు కూడా ఒక్కొక్క జాముకి కూడా జాము మారుతోంది అని తెలియచెప్పేటట్టుగా అక్కడ ఉండే కాపలా వాళ్ళు ఒక శంఖాన్ని ఊదుతూ ఉంటారు. ఆలయాల్లో సమయాన్ని తెలియజేసే గంటలు మోగుతుంటాయి చూడండి. అట్లానే ఆ ఊళ్ళో ఉండే ఆలయంలో కూడా కాపలా కాస్తూ తిరిగేటటువంటి ఆ జనాలకి జాము మారుతున్నప్పుడల్లా ఒకసారి శంఖాన్ని ఊదేటటువంటి ఒక బాధ్యత కూడా పెట్టి ఉంటారు. తెల్లవారేటప్పుడు తెల్లవారుతోందని సూచించేటట్టుగా ఆ ఆలయంలోంచి వెళ్ళై విళిసెంగిన్, వెళ్ళై తెల్లనైనటువంటి విళి శంగు, పిలుపు శంఖము అంటే సేవకుల్ని పిలిచేటటువంటిది అన్నమాట. అదేం చేస్తుంటుంది, జామ్ మారేటప్పుడు డ్యూటీ కూడా మారుతుంటారు కనుక వాడు శంఖం ఊదగానే తర్వాత డ్యూటీ వాడు వస్తాడు. వాడికి బాధ్యత అప్పగించి వీడు దాంట్లో కంటే విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు. ఇట్లాగా ఆలయంలో సేవకి సమయం అవుతుంది అని సూచించేటటువంటి ఆ పిలుపు శంఖం ఉన్నదే, అది ఆయన ఊదుతుంటే పెద్ద ధ్వని చేస్తోంది. వెళ్ళై విళ్ళి సెంగిన్ పేరరవం కేళయు, ఆ శంఖధ్వనే నీ చెవిలో సోకట్లేదు కదా. పిల్లాయి ఏం చిన్నపిల్ల, నువ్వు మరీ కొద్దిగా చిన్నపిల్ల అయిపోయావు అంచేత నీకు తెలియటం లేదు. ఎళ్ళిందిరాయి లేవమ్మా అని మన వాళ్ళు పిలిచారు. లేవలేదండి పిల్ల, చాలా తెలివైన పిల్ల. లోపల నుంచి సమాధానం చెప్తుంది. ఏమని? ఏమరా, మీరే చెప్తున్నారు కదా అది పిలుపు శంఖం అని. అది జాముకి వాళ్ళు వాయిస్తూనే ఉంటారు కదా. అది ఏ రాత్రి జాములో వాయించేటటువంటి శంఖపు ధ్వనో మీరందరికీ త్వరగా వెళ్ళిపోవాలని కోరుకుంది కనుక మీరు పిలిచే ప్రతి పిలుపు కూడా మీకు అనుకూలమైందే అని మీకు భావన వస్తూ ఉంటుంది. ఇప్పుడు మనకి ఏదైనా ఒక చోటకి వెళ్ళాలని అనుకుంటాం అనుకోండి, ఆ వెళ్ళాలనుకున్న ప్రతిదీ దానికి అనుకూలంగానే మనకి అనిపిస్తూ ఉంటుందండి. ఏ కాస్త శబ్దమైనా ఓహో వాడే వచ్చేస్తున్నాడేమో, ఏ కాస్తైనా మా పిల్లవాడు వాడు వచ్చేస్తున్నాడేమో అన్నట్టు అనిపిస్తుంది. కానీ పిల్లవాడి కోసం ఎదురు చూసేటువంటి తల్లికి, ఇష్టమైన వాళ్ళ కోసం ఎదురు చూసే వ్యక్తికి ఏది అనిపిస్తున్నా మావాడే వస్తున్నట్టున్నాడు అనిపిస్తుందండి. అట్లాగా మీకు కూడా పిలిచేటటువంటి ప్రతి జాము పిలుపు కూడా మనకి తెల్లవారిన తర్వాత పిలిచే పిలుపే కాబోలని మీకు అనిపిస్తోంది. అందుచేత మీరు చెప్పినట్టుగా ఆ ఆలయంలో ఊదేటటువంటి శంఖపు ధ్వని కూడా తెల్లవారడానికి గుర్తు కాదు సుమా అన్నట్టుగా ఆవిడ లేవకుండా ఊరుకోలేదండి. వీళ్ళని అడిగిన సరే కానీ నా సంగతి అలాంటి పెట్టండి, అసలు మీరు ఏం చూసి తెల్లవారిని అనుకుని లేచారా అది చెప్పండి నాకు ముందర. దేన్ని బట్టి మీరు లేచారో చెప్పమని అడిగితే మన వాళ్ళు తాము మేల్కొనడానికి కారణం ఏదో దాన్ని చెబుతున్నారు. అమ్మా ఉళ్ళం పుగుందు కుళిరిందు, మా చెవుల్లో పెద్ద ధ్వని పడింది. పేరరవం, ఒక పెద్ద ధ్వని ఉళ్ళం పుగుందు, ఈ చెవుల గుండా మా హృదయాల్లోకి వెళ్ళి మేము పడుకున్న వాళ్ళం కాస్త చల్లగా సాకేటప్పటికీ మాకు అమాంతం వెలుగు వచ్చింది. మేమందరం కలిసి బయలుదేరాము. ఏమిటి చల్లగా మీ చెవుల్లో సోకినది? అరియన్న పేరరవం, హరి 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 అని అంటున్నారండి. వీళ్ళ పెరటిలో చాలా మంది మునులు యోగులు వీళ్ళంతా చేరి ఉన్నారండి. శ్రీకృష్ణుడు అక్కడ నందగోకులంలో పెరిగే రోజుల్లో పగటిపూట కృష్ణుడిని చూడటానికి వీలు కాదు. ఎందుకంటే ఆయన పశువుల వెంట వెళ్ళిపోతుంటాడు. రాత్రిపూట ఆయన చూడటానికి వీలు కాదు. ఎందుకంటే పాపం స్వామిని అన్నం పెట్టి వాడి అమ్మగారు నిద్రపుచ్చేస్తారు. మనకి ఎప్పుడు చూడొచ్చు అంటే తెల్లవారుజామున లేచిన తర్వాత ప్రతి ఇంటికి కూడా ఆయా ఇండ్లలో ఉండేటటువంటి గోవులని దూడలని కూడా మేపుకోవడం కోసం మన వాళ్ళు ఒక్కొక్క గోశాలకి వెళ్ళి వాటన్నిటినీ కూడా తీసుకుని మేపుకోవడానికి పెడతాడండి. అలా మేపుకోవడానికి ఆయా పశువుల శాలలకు అన్నిటికీ తాను వస్తాడు కనుక ఆయన దర్శనం చేసుకోవాలనుకునే వాళ్ళంతా కూడా ఆ పశువుల శాలల్లో వెలుగుతుండేవారు. అక్కడ వెయిట్ చేస్తుండే. అక్కడ 2 సమయాల్లో వస్తాయండి.
ఉదయం కూడా అంటే ప్రాతః సంధ్యాకాలంలో వాళ్ళని తీసుకువెళ్ళడానికి వస్తాడు, సాయం సంధ్యా సమయంలో వాటిని పట్టుకొచ్చి అక్కడ కట్టడానికి వస్తాడండి. ఈ 2 సమయాల్లో వస్తాడని మహానుభావులు చెప్పారండి. ఏమర్రా, ఓ కవులారా, ఓ పండితులారా, ఓ మహానుభావులారా, మీరు కృష్ణుడిని చూడటానికి ఎక్కడ వెతుకుతున్నారు? ఉపనిషత్తుల్లో వెతుకుతున్నారా? దొరకడు మీకక్కడ. వేదాల్లో వెతుకుతున్నారా? దొరకడు మీకక్కడ. మరి ఎక్కడ వెతకాలి? వెతకాల్సిన చోటు మేము చెబుతాం. విచినుత భవనేషు వల్లవీనా, గోపికల యొక్క పెరట్లలో వెతకండా దేవుడి. వేదాంత సారాన్ని అక్కడ వెతకకుండా వీళ్ళ ఇళ్లలోనూ పెరట్లోనూ వెతకమంటారేమిటి? దేని సారం కావాలంటే అందులోనే కదండి వెతకాలి. వేద సారము వేదాంత సారము వేదాల్లోనూ వేదాంతాల్లోనూ కాదు వెతకాల్సింది. నో నో నో, విచినుత భవనేషు వల్లవీనాం, గోపికల యొక్క ఇండ్లల్లో ఉండేటువంటి పెరట్లో వెతకండి. ఎలా ఉంటుందండి అక్కడ? ఎలా దొరుకుతుంది? ఉపనిషదర్థం ఉలూఖలే నిబద్ధం, ఆ వేదాంత సారమైనటువంటి తత్వం ఏదో అక్కడ వాళ్ళ రోటికి కడితే, వాళ్ళ చేతుల్లో పట్టుకుంటే, అక్కడ ఆ రోటికి కట్టినప్పుడు వెక్కి వెక్కి ఏడుస్తూ వాళ్ళమ్మ బెత్తం చూపించి నోరెత్త మొయ్ మొయ్ అంటే నోరు తెరవడానికి భయం వేసిపోయి వెక్కుతూ మీకు అక్కడ కనిపిస్తాయా అంటే అక్కడ వెతకండి, వేదాల్లో వెళ్ళి వెతకండి, మీకు దొరకదు సుమా అని బోధిస్తారు మహానుభావులు. అంచేత వీళ్ళ ఇళ్లలో కూడా ఓ మునులు యోగులు బోడంతమంది ఉండేవారు. మునులు యోగులు అని 2 రకాలండి భగవంతుడిని సేవించుకునే వాళ్ళు ఉంటారన్నమాట. ఏమిటి మునులు అంటే? భగవంతుడిని తలుచుకుని అలా మనస్సులో ఆనందంతో పొంగిపోయి ఇక ఆ తలిచిన గుణాన్ని మరవలేక మళ్ళీ 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 అదే గుణాన్ని అనుకుంటూ మననము చేస్తూ ఉండేవారు మునులు అంటారు. యోగులు అని అంటే ఆ లోపల కలిగిన మననం చేత ఒక చోట ఉండలేక దేనిని వాళ్ళు తలుస్తున్నారో ఆ తలిచే దానికోసం ఏదైనా చెయ్యాలి, దాన్ని ఎలాగైనా పట్టాలి అని లేచి ప్రవృత్తి సాగించేటటువంటి వాడిని యోగులు అంటారు. ఆనందంతో ఉండిపోయిన వాళ్ళు మునులు, ఆనందంతో ఏదో చెయ్యాలని బయలుదేరిన వాళ్ళు యోగులు అన్నమాట. 2 రకాలైనటువంటి మహనీయులు అక్కడ ఉంటారండి. ఈ మునివరులు యోగిಗಳು వీళ్ళందరూ మెల్లగా లేస్తారటండి. ఒక్కసారి నిద్రపోతుండే వాడిని అమాంతం చేతులు పట్టుకుని ఒక్కసారి ఇలా పైకి లేపి కుదిపి కూర్చోబెట్టి లే అనకూడదండి. ఎందుకంటే ఆ లోపల భగవంతుడు ఉంటాడు. మన ఇంద్రియాలన్నీ ఆయన దగ్గరికి వెళతాయి. అవన్నీ కూడా మళ్ళీ నీ మెలుకునేటప్పుడు వాటి స్థానంలోకి అవి క్రమంగా రావాలి. అదే మెల్లగా లేపాలి. భగవంతుని అనుభవించే వాళ్ళు కూడా తమ ఇంద్రియ ప్రవృత్తులతో అట్లా లోపలికి వెళ్ళి స్వామి దగ్గర ఉంటారు. కనుక వాళ్ళు మేలుకునేటప్పుడు ఆ లోపల భగవంతుడికి డిస్టర్బెన్స్ కలగడానికి వీల్లేదు. కనుక వాళ్ళు మెల్లగా లేస్తారు. గర్భవతి అయినటువంటి ఒక స్త్రీ, నిండు చూలాలైనటువంటి ఒక ఆమె టక్కమని లేచి ఇటు గెంతి అటు గెంతి అలా ప్రవర్తిస్తుందండి. తన యొక్క ప్రతి ప్రవృత్తిలోనూ ఈ లోపల ఉండేటటువంటి శిశువుకి ఏ ప్రమాదం కలగకుండా ఉండాలి అని చాలా జాగ్రత్తగా ఎట్లా ప్రవర్తిస్తుందో అట్లాగే హృదయంలో భగవంతుడు ఉన్నాడని భావించేటండి మహనీయులు ఎప్పుడూ కూడా ఆ భగవంతుడికి ఇబ్బంది కలిగేటట్టుగా ప్రవర్తించరు. వాళ్ళు కూడా మెల్లగా ఆ లోపల స్వామిని భావిస్తూ ప్రవర్తిస్తారు. ప్రహ్లాదుని వాళ్ళ నాన్నగారు కొండల మించి సముద్రంలో తోసేసాడు. ఆయన కిందకి పడి Ever been in this situation? The power is out, and so are you. But with Chamberlain's battery backup, our garage door opener works even when your electricity doesn't. Access your home every time. Chamberlain's battery backup garage door opener. మళ్ళాగా ఇలా చేతులు తీసి అమ్మో పడలేదండి. ఇలా హృదయాన్ని పట్టింది హరి అంటూ పడ్డాడండి. ఇక్కడ హరి ఉన్నాడు కనుక ఇతనికి దెబ్బ తగలడానికి వీల్లేదు, తానేమైనా పర్వాలేదు అన్నారు. గర్భవతి హృదయం ఉదాహరణ మీకు అందుకే చెప్పాము. ఎప్పుడైనా ఒకవేళ గర్భవతిగా ఉండే ఆమె తన పొరపాటున జారితే
ఈ లోపల శిశువుకి దెబ్బ తగలకూడదని జాగ్రత్త తను తీసుకుంటుంది, తనకేదో తగులుతుంది అని అనుకోదుటండి. అట్లాగా భక్తులు కూడా ఉంటారు. అంటే వీళ్ళు కూడా మహనీయులైనటువంటి వాళ్ళు. మెల్ల ఎഴുந்து మెల్లగా లేస్తారు. లేచి ఆ లోపల ఉండే హరిని స్మరించుకుంటూ హరి 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 అని అన్న పేరవ. ఒకళ్ళు కాదు కదా, బోలెడంతమంది ఋషులు, బోలెడంతమంది మునులు యోగులు, వీళ్ళందరూ కూడా తెలతెలవారుతూ ఉండగా ఒక్కసారి లేచేటప్పటికీ వారందరూ పలికిన హరినామం ఒక అద్భుతమైనటువంటి చల్లటి గాలిలాగా నిద్రపోతుండే వాడి చెవిలో, రెఫ్రిజిరేటర్లో ఉండేటటువంటి డీప్ ఫ్రీజర్లో నీళ్ళు పట్టుకొచ్చి కొంచెం చెవిలో పోసారనుకోండి, ఏమవుతుంది? ఉలిక్కి పడి లేవడండి. అలాగే వారందరూ పలికేటటువంటి ఆ పలుకులు కూడా మా చెవుల్లోంచి నేరుగా ఉళ్ళం పుగుందు మా హృదయం దాకా చేరేటప్పటికీ మాకు ఇక నిద్ర అంతా చెదిరిపోయి ఒక్కసారి మేము లేచామమ్మా. కుళిందు చల్లటి ఆ హరినామం మమ్మల్ని మేల్కొలిపింది. ఎందుకంటున్నారు వారు హరి హరి అని? అంటే భగవంతుడు చేసినటువంటి 3 చేష్టల్ని వాళ్ళు తలుచుకుని వాళ్ళు హరినామాన్ని సంకీర్తన చేస్తున్నారు. లోపల స్వామి ఉన్నాడు కదా, ఆ స్వామి చేసే చేష్టల్ని వాళ్ళు తలుచుకుంటున్నారట. ఏమేమి తలుచుకుంటున్నారు? పేయి ములై నంజుండు ఒకటి, కళ్ళ చెగడం కలక్కడియ కాలోచి ఇది రెండవది. ఆ తర్వాత వెండత్తరవిల్ తుయిలమరంద విత్తు ఇది మూడవది. ఈ మూడింటిని వాళ్ళు తలుచుకుంటున్నారు. ఒక్కొక్కటి తలుచుకున్నప్పుడు వాళ్లతో ఆనంద ఉన్మస్తకం ఇది మూడవది. ఈ మూడింటిని వాళ్ళు తలుచుకుంటున్నారు. ఒక్కొక్కటి తలుచుకున్నప్పుడు వాళ్లతో ఆనంద ఉన్మస్తకం అవుతుంది. అది ఒక మాటగా పైకి వస్తుంది. మనలో చూడండి, ఎప్పుడైనా ఏదో ఒక అద్భుతమైన ఆశ్చర్యకరమైనటువంటి కొత్తది ఏదో కనిపించింది అనుకోండి, అనవండి. మనం కావాలనుకున్న అన్నది కాదు, అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అమ్మో అలానా అబ్బా. ఇది యాక్షన్ చేస్తూ కావాలనడం ఒకటండి, అది మామూలుగా మాలాంటి వాళ్ళకి వస్తుంది. కానీ అలాంటి ఏదో ఒక ఆశ్చర్యాన్ని అద్భుతాన్ని చూసినప్పుడు ఒక్కసారి అది మామూలుగా మాలాంటి వాళ్ళకి వస్తుంది. కానీ అలాంటి ఏదో ఒక ఆశ్చర్యాన్ని అద్భుతాన్ని చూసినప్పుడు ఒక్కసారి అమ్మో ఇది ఆటోమేటిక్గా వస్తుంది. వాళ్ళకు కూడా ఆ భగవంతుడు చేసినటువంటి 3 చేష్టలు తలుచుకున్నప్పుడు అప్రయత్నంగా వాళ్ళు ఆనందం పొంగిపోయి ఒక్కసారి అలా వచ్చేస్తుంది. ఏమేమిటా చేస్తారు? మొట్టమొదటిది పేయి ములై నంజుండు. పేయి ఒక పిశాచి, పూతన. స్వామికి ఇంకా 8వ రోజు రాలేదండి. ఇంకా నందగోపురానికి చేరి ఇంకా 8వ రోజు కాల కంసుడు పంపించినటువంటి వాళ్ళతో పూతన అనే ఆవిడ వచ్చింది ఆ ఊరికి. అక్కడ ఒక పిల్లాడు ఉన్నాడని తెలిసింది. ఆయన్ని కంసుడు ఇచ్చిన ఆజ్ఞాయుడు ఎక్కడెక్కడ కనిపిస్తే మొత్తం వాళ్ళందరినీ తినేయండి అన్నాడు. చూసింది అక్కడ ఆ పిల్లాడిని ఎట్లాగా తను తల్లిలాగా తాను వేషం వేసుకుందండి. కానీ తన యొక్క స్తనములకి ఘోరమైనటువంటి విషాన్ని పూసుకొచ్చింది. ఆ పిల్లవాడికి తల్లిలాగా తాను స్తన్యపానం చేయించి వాడిని ఏదో చేద్దాం అని అనుకుందండి. ఆవిడ ఏమిటి ఇంత చిన్న పిల్లాడు కదండి, ఏమిటి 8 రోజులు నిండిన పిల్లాడని ఎంత ఉంటాడండి, గట్టిగా ఒక చేతిలో పట్టుకుంటే అయిపోయి ఇంతే కదా అనుకుని వెళ్ళి వాటి ఏదో చేద్దామని ప్రయత్నం చేసింది. ఏమైంది ఫలితం? అమ్మో ఆ పిల్లాడికి ఎంత ఉపద్రవం వచ్చి ఉండేదండి. పోయి తెలిసిన వయస్సు అది, ఇంకా 8 రోజులు కూడా నిండిన వయస్సు. అమ్మ బాబోయ్ ఎంత ఉపద్రవం అది. మన అదృష్టం బాగుంది కనుక ఆయన మనకి దక్కాడు. వాళ్ళు అనుకున్నది ఏమిటి? కృష్ణుణ్ణి దూరం చేసి వీళ్ళందరికీ, కృష్ణుడే ప్రాణం కదండి, కృష్ణుడు దూరం అయితే వీళ్ళందరి ప్రాణాలు పోయినట్టే అని ఆ కృష్ణుని దూరం చేద్దామని అనుకుంటే కృష్ణుడి మీద ప్రేమ వీళ్ళందరికీ ఉంది కనుక తాను తనని ప్రేమించిన వీళ్ళందరినీ ఆనందింప చేయడానికి తనని తాను ఉంచుకోవాలి. అందుకోసమని తన ఉపద్రవం చేయవచ్చినటువంటి ఆ పూతనని
ఆయన ప్రాణం తీసి పారవేశాడు, దాన్ని సంహరించాడు, తనని అట్టే పెట్టుకున్నాడు. తనని ఉంచుకోవడం ద్వారా వీళ్ళందరికీ ప్రాణం దక్కింది. ఎందుకు? వీళ్ళందరికీ కృష్ణుడే ప్రాణం. భగవంతుడి యందే ప్రాణం పెట్టుకున్న వాళ్ళకి వచ్చే ఉపద్రవాలని భగవంతుడు తానే తీసుకుని తొలగిస్తాడండి. అది చేశాడు వాళ్ళ విషయంలో. తల్లి వేషం వేసుకొచ్చిందండి. అయితే తల్లి భావనని కూడా తన మీద ఇంపోజ్ చేసుకుందేమో. ఆవిడ చేసేటటువంటి అది నువ్వు కోపంతో చేసినా, తాపంతో చేసినా, కామంతో చేసినా, క్రోధం, ఆవిడ చేసేటటువంటి అది నువ్వు కోపంతో చేసినా, తాపంతో చేసినా, కామంతో చేసినా, క్రోధంతో చేసినా, లేదా ఆశతో చేసినా, ఎలా చేసినా వాడి విషయంలో అయినట్టయితే, అది భగవంతుడి విషయంలో అయినట్టయితే దాన్ని ఆయన మంచిగానే చేస్తాడు. ఒక్కొక్కళ్ళు తరించిన వాళ్ళు ఉన్నారు కదండి. ప్రేమతో తరించిన వాళ్ళు కొందరు, వైరాగ్యంతో తరించిన వాళ్ళు కొందరు, జ్ఞానంతో తరించిన వాళ్ళు కొందరు, భక్తితో తరించిన వాళ్ళు కొందరు, కసితో తరించిన వాళ్ళు కొందరు. శిశుపాలు లాంటి వాళ్ళు ద్వేషించి తరించారు. వాళ్ళని కూడా తనలో చేర్చుకున్నాడు కదండి స్వామి. కంసుడు ద్వేషించి భగవంతుడి అనుగ్రహాన్ని పొందగలిగాడు. నువ్వు ఏదైనా ఏ భావమైనా మంచిదేని భగవంతుడి యందు నిష్కల్మషంగా పెట్టగలిగితే, వాట్ ఎవర్ ఇట్ మే బి, అది ప్రేమే అని నియమం లేదండి. ద్వేషమైనా సరే కల్తీ లేని ద్వేషం పెట్టు, అదైనా నువ్వు కల్తీ లేకుండా ఉండాలి. ఉంటే అది కూడా నేను తరింపజేస్తుంది. పూతన ఆ పని చేసింది. తను ఆయన తినేద్దామని విషం పుచ్చుకొచ్చింది. ఆ కృష్ణుని చూసేటప్పటికి బహుశా ఆవిడలో భావం మారిపోయి ఉంటుందండి. కృష్ణ స్పర్శ కలిగేటప్పటికీ భావం మారిపోయి ఉంటుందండి. అరే ఇలాంటి వాళ్ళ నేను ఏదో చేద్దాం అనుకుంటున్నాను అని అనుకునేటప్పటికే టైం అయిపోయింది. అప్పటికే స్తన్యపానం చేయించే స్థితి వచ్చేసింది. అరే అని అనుకునేటప్పటికీ తనలో ఉండే పాపాలన్నీ పోయాయి. అబ్బా కృష్ణుడు అని అనుకునేటప్పటికీ ఆవిడ పుణ్యాలన్నీ పోయాయి. పుణ్యాలు పోయాయి, పాపాలు పోయాయి. నిరంజన పరమం సామ్యం ఉపైతి అన్నట్టుగా ఆవిడలో పుణ్యాలు పాపాలు రెండు పోయి ఆవిడ ఏ రకమైనటువంటి దోషాలు లేని అయ్యేటప్పటికీ స్వామి యొక్క స్పర్శతోటి సాక్షాత్తు మోక్షాన్ని పొంది ఉంటుందండి మహానుభావురాలు పూత. రాక్షసి అనకండి, ఎందుకంటే భాగవతంలో తమాషా ఉందండి. పూతన చనిపోయింది. మొదట అమ్మవేషం వేసుకొచ్చింది. సరే పాలిచ్చింది. ఆయన ఆ పాలు తాగడంతో పాటు ప్రాణాన్ని కూడా పిలిచి పారవేశాడు. అయిపోయింది. అప్పుడు నిజరూపం వచ్చేస్తుందండి. ఆ నిజరూపం వచ్చినప్పుడు 10 ఆమడల మేడ ఆక్రమించింది ఆవిడ. మామూలు రాక్షస కాదు కదండి ఆవిడ. 10 ఆమడల దూరం పడిందండి. సరే మరి ఆ తర్వాత ఏమైందండి ఆ బాడీ? అంత బాడీ పడుంటే ఆ బాడీ క్రమంగా పాడైపోయి దుర్వాసన రావాలి కదండి ఆ ఊరంతా. రాలేదుటండి. భగవంతుణ్ణి సర్వగంధుడు, సర్వరసుడు అని వేదం చెప్తుందండి. ఆ సర్వగంధుడి యొక్క స్పర్శ కలిగేటప్పటికీ ఆ దేహానికి కూడా సర్వగంధం పట్టిందిటండి. అక్కడ ఉండేటటువంటి ఆ ఊరి వాళ్ళంతా ఈవిని దహనం చేయడానికి అని అక్కడ ప్రయత్నం చేసి కాలిస్తే ఆ ఊరంతా చందనపు పరిమళాలు ఆక్రమించేయటండి. దుర్వాసన రాలేదండి. కృష్ణ స్పర్శ కలగడం చేత ఆవిడ దోషాలన్నీ పోయి అది పూతమైపోయింది. అది పూతమైపోయిందండి. పూతన కాస్త పూతం అంటే పవిత్రం అవ్వడం అని అర్థమండి. అలా మారిపోయిందన్నమాట ఆవిడ. స్వామి యొక్క స్పర్శని పొందింది, తరించింది ఆవిడ. మా గోపాలాచార్య స్వామి వారని మా గురువు గారు వారు తమాషాగా చెప్తుండేవారు. పెద్ద శరీరం కదండి, కాల్చబోతుంటే అద్భుతమైన పరిమాణాలు వస్తుంటే వాళ్ళంతా ఏం చేశారో తెలుసుంటండి, జాగ్రత్తగా పీసెస్ పీసెస్ చేసేసి తమ పెట్లలో పెట్టుకున్నారు. మన వాళ్ళు ఈ పెట్ల నాఫ్తలిన్ బాల్స్ పెట్టుకుంటూ ఉంటారు, బట్టలకి పరిమళం రావడానికి అని ఏదో పెట్టుకుంటూ ఉంటారని కొన్ని. అలాగే వీళ్ళు ఆ సర్వగంధుడి స్పర్శ చేత అద్భుతమైన పరిమళాలు కలిగేటటువంటి ఆ దేహాన్ని జాగ్రత్తగా పీసెస్ పీసెస్ కింద చేసేసి మొత్తం వాళ్ళంతా వాళ్ళ ఇళ్ళలో పెట్టేసుకున్నారంటూ ఉండేవారు తమాషాగా. అంటే ఇలా
ఆ వేళ తన ప్రాణం తీయడానికి వచ్చినటువంటి ఆవిడ పూతన యొక్క ప్రాణాన్ని తాను తీసి తద్వారా తనని ఆనాడు గోకులంలో ఉండే వాళ్ళందరికీ కూడా దక్కించుకుని వాళ్ళ ప్రాణాలని కాపాడాడు. అంటే ఎవరు తనని అలా నిష్కల్మషంగా ప్రేమిస్తారో వాళ్ళకి ఎదురయ్యే ఆపదలన్నిటినీ తానే తీసుకుని వాళ్ళని కాపాడుతాడు. వాళ్ళకి తనని అందించుకునేటటువంటి మహానుభావుడైన పేములై నంజుండు పూతనా స్తన్యపానము చేసిన వాడా అని వాడు అనుకునేటప్పటికీ ఆహా అన్ని పాపములని తొలగించేవాడు హరి అన్నారు. ఆవిడ తన స్థానములకి విషాన్ని పూసుకొచ్చిందండి. ఈ పూతననే ప్రకృతి అంటారండి. ఈ భగవంతుడికి సంబంధించింది. కానీ అప్పుడప్పుడు అది మనలో కలిగేటటువంటి వ్యామోహం చేత భగవంతుణ్ణి దూరం చేసే ప్రయత్నం చేస్తుందండి ప్రకృతి అందాలు మనవి అనుకున్నాం అనుకోండి, భగవంతుడిని మనం దూరం అయిపోతాం. ఈ ప్రకృతి భగవంతుడిది అని అనుకున్నారు అనుకోండి, అప్పుడు నీకు అది చెడ్డది కాదు, అది మంచిదే అవుతుంది. ప్రకృతి భగవంతుడి దివ్య విగ్రహం అని అనుకో, మంచిదే. కానీ మనం అలా అనుకోం కదండి. నేచర్ బ్యూటిఫుల్, నేను ప్రొటెక్ట్ చేస్తున్నా, నేను దాన్ని జాగ్రత్తగా చేస్తానంటాం. దాన్ని మన ఆనందం కోసం వాడుకునే ప్రయత్నం చేస్తాం. అప్పుడు అది నీకు విషయ వ్యామోహాన్ని కలిగిస్తుంది. ఆవిడ విషాన్ని పట్టుకొచ్చింది. కానీ ఈ ప్రకృతి తనలో ఉండే రుచులు, వాసనలు, స్పర్శలు ఇలాంటి వాటి చేత, అంటే విషయ మరొక యా చేరుతుందండి మధ్యలో. ఆ విషయములనే వాటిని తీసుకొస్తుంది, మనకు అందిస్తుంది. విషం పెద్ద ప్రమాదం కాదండి, విషయములు చాలా ప్రమాదకరమైనవి. ఎందుకంటే విషం శరీరాన్నే విడదీస్తుందండి మన నుంచి. కానీ ఈ విషయములు అనేవి భగవంతుడి నుంచి కూడా మనల్ని విడదీసేస్తాయి. మనకి విషయముల మీద కలిగే ప్రేమ చేత చూడండి, దేవుణ్ణి కూడా మనం కాదనగలుగుతాం. వాటి ఏంటంటే వ్యామోహం అట్లా తయారు చేస్తుంది మనిషి. అంటే అది చాలా ప్రమాదం. నువ్వు భగవంతుణ్ణి ఆశ్రయించు, ఆయన నిరంతర నిష్కల్మషమైన ప్రేమ కలిగి ఉండు. ఆ ప్రకృతి ప్రభావాన్ని తానే తొలగిస్తాడు నీ నుంచి, దాన్ని తానే హరిస్తాడు. ఇది అనుకునేటప్పటికి వాళ్ళల్లో ఒక్కసారి హరి అని ఒక నామం వచ్చిందిటండి. దాని తర్వాత కళ్ళచెగడం కలక్కళ్ళ కాలోచి. కళ్ళచెగడం ఒక వంచన చేసేటటువంటి ఒక బండి, శకట, అసుర. రెండో వాడు వచ్చాడు, 3వ నెల ఇంకా పూర్తి కాలేదు స్వామికి. ఏదో స్థలం మార్పు చెయ్యాలి అని అంటుంటారండి. ఏదో పరస్థలంలో ఏదో కొంత విశ్రమించాలి ఒక రాత్రేనా అని అంటుంటారు కదా. అలాంటి దానికోసమని 3వ నెల రాగానే ఆ గోకులంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా బండ్లు వేసుకుని ఒక చోటకి వెళ్ళారు, యమునా తీరానికి వెళ్ళారు. ఈ బండ్లన్నీ రౌండ్గా పెట్టారు, మధ్యలో ఒక బండి పెట్టారు. యశోదాదేవి ఆ మధ్యలో పెట్టిన బండికి ఒక చీరని కట్టి అందులో కృష్ణుని పడుకోబెట్టి వీళ్ళందరూ కలిసి యమునా నదికి స్నానానికి వెళ్ళారు. ఆ బండి మీద శకటాసుడు ఆవహించాడు. ఎందుకని ఆ వెతుకుతున్నాడు కృష్ణుని ఏదో చేద్దామని. వాడు అనుకున్నాడు, చిన్నపిల్లాడు కదండి, కృష్ణుడిని అక్కడే బండి కింద వేసి నొక్కేద్దామని అనుకున్నాడండి. వాడు బండి వేషంలో వచ్చాడన్నమాట, లేదా ఆ బండి మీద ఆవహించాడు. కళ్ళచెగడం, వాడు దొంగ బండి. కృష్ణుడికి పాపం ఏం తెలియదండి. ఇప్పుడు ఆవిడ పూతన అని కానీ, ఆవిడ రాక్షసి అని కానీ, తన ప్రాణం తీస్తుంది అని కానీ ఇదేమీ ఆయన అనుకోలేదండి. ఆయన నిప్పు, ఆవిడ దూది, అంతే. నిప్పు దూదిని తాగితే ఏమవుతుంది? You have a lot on your mind these days, and overlooking something is easy to do. Thankfully, with Chamberlain Timer to Close with MyQ technology, you can set your garage door to close automatically. So now, you can focus on what matters most. కాలిపోయింది. తెలియకుండానే ఆయన్ని తానేదో చేయాలనుకుంది, తానే నష్టపోయింది. ఆసురీ ప్రవృత్తులు అట్లానే నశిస్తాయి. అట్లాగే ఈ బండి వేషం వేసుకొచ్చిన వాడు కూడా ఏదో చేద్దామని అనుకున్నాడు. కాసేపు అయింది, కృష్ణుడికి పాప మెలకు వచ్చింది. చిన్నపిల్లలకి చూడండి, నిద్రపోయిన తర్వాత మెలకు రాగానే అమ్మ కోసం చూస్తారు. అమ్మ కనిపిస్తే చేతులు చాస్తారు, అమ్మ ఎత్తుకుంటే ఒళ్ళో ఆనందిస్తారు. వాడికి ఆకలి గీకలి తాగాలనే కాదు, కంటికి ఎదురకుండా తెరవగానే అమ్మ కనిపించాలి, అమ్మ ఒళ్ళో తాను వెళ్ళాలి, ఇంతే కోరికుంది.
కనిపించకపోతే చేతులు కాళ్ళు ఊపుకుంటూ ఏడుస్తారు. పాపం చిన్నపిల్లాడండి, మెలకు వచ్చింది ఉయ్యాల్లోంచి, చూశాడు ఇటు అటు, అమ్మ కనిపించలేదు, ఏడుస్తూ పాపం నా చేతులు కాళ్ళు చాపాడు. అయితే ఆ పాదాలకు తెలుసునండి, ఆయనకంటే ఆయన పాదాలు చాలా గొప్పవండి. ఆయనకు కూడా ఆపాదమే శరణండి. మన దుఃఖాలు ఆపాదమే తొలగించాలి, ఆయన దుఃఖాన్ని ఆపాదమే తొలగించాలి. అంటే పాదాల కంటే మించినటువంటి గొప్పది లేదు కనుకనే మన వాళ్ళు శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే అని ఆశ్రయిస్తారన్నమాట. పాదానికి ఎంత గొప్ప తెలివి ఉందో, ఆ శకటాసురుణ్ణి ఒక్కసారి తాకి సంధిబంధాలన్నీ కూడా విడిపోయేటట్టుగా చేసింది. కళ్ళ చెగడ కలక్కడియ కాలు వచ్చి, ఇది తలుచుకోగానే మన వాడు ఒక్కసారి ఒళ్ళు పులకరించి ఆ మునులు యోగులు కూడా మా యొక్క హరి ఈ శకట ప్రభావాన్ని తొలగించిన వాడా అన్నారు. ఎవడా శకటం? మన దేహాన్ని ఒక శకటం అంటారు. మనకుండే విషయ వ్యామోహం పోతనైనట్టుగా ఈ శరీరాన్ని ఒక శకటం అంటారు. ఇది ఒక బండి. ఈ శరీరం బండి తిరగడానికి 2 చక్రాలు ఉన్నట్టే ఈ శరీరం అనేది సాగడానికి, ప్రవర్తించడానికి కూడా మనకి 2 చక్రాలు ఉన్నాయి. మన కూడా నడిపేవి పుణ్యములు పాపములు, మంచి పనులు చెడు పనులు, మంచి పనులు చెడు పనులు. మన బతుకంతా ఇంతే కదండి. చేస్తే మంచి పనులైనా చేస్తాం, లేదా పాడు పనులైనా చేస్తాం. ఊరికైతే కూర్చోండి ఫర్ ష్యూర్. ఎప్పుడైనా ఊరికే కూర్చొని అంటే ఎప్పుడు ఊరికే కూర్చున్నా లేదా ఇలా గిలుతుంటాం. ఎప్పుడు ఊరికే ఉండడం అయితే ఉండదండి. అంటే పుణ్యకర్మలు పాపకర్మలు, పుణ్యకర్మలు పాపకర్మ అనే 2 చక్రాలు ఈ శరీరం అనే శకటాన్ని మనకి ఈ ప్రపంచంలో ప్రవృత్తి సాగేట్టు చేస్తుంటాయి, జన్మ పరంపరల్లోకి తెస్తుంటాయి. ఈ పుణ్య పాప రూప కర్మలు మనం పోగొట్టుకుంటా ఉంటే పోయేవి కావు. ఎట్లా పోవాలి? ఆయన పాదాన్ని ఆశ్రయించాలి. ఆ పాదాన్ని ఆశ్రయిస్తే ఆయన ఈ కర్మ బంధాన్ని తొలగిస్తాడు. ఈ మహర్షులు యోగులు మునులు అనేవాళ్ళు ఆయన యొక్క శ్రీచరణాన్ని స్మరణ చేస్తూ, తండ్రి ఆనాడు ఆ శకటాసురుడికి నీ పాదస్పర్శతోటి ఆ చక్రాలని ఓడతీసి, సందులని ఓడతీసినట్లుగా నీ శ్రీపాదాన్ని మా హృదయంలో భావించి దాన్ని ఆశ్రయించగలిగినటువంటి మహనీయుల యొక్క, మహానుభావుల యొక్క పుణ్య పాప రూప కర్మల్ని తొలగించి వాళ్ళని తరింపచేస్తావయా, ఆ పుణ్య పాపాన్ని హరింపచేస్తావయా హరి అన్నారు. ఇది మా చెవులో సోకింది. అంటే వాళ్ళల్లో ఈ విధమైనటువంటి ఒక వికాసం కలుగుతుందండి. మొట్టమొదటి జ్ఞానులైనటువంటి మహనీయులకి, మునులకి, యోగులైన వాళ్ళకి వాళ్ళ విషయముల ఉండే వ్యామోహం తొలగుతుంది. ఆ తర్వాత పుణ్యపాప రూప కర్మలు వాళ్ళట్టే పెట్టుకోరండి. తాము శరీర యాత్ర కోసం సాగించేటటువంటి పన్ని కృత్యములని కూడా కృష్ణార్పణమస్తు అనే భావనతోటి భగవంతుడి శ్రీపాదముల యందే సమర్పణ చేస్తారు కనుక వాళ్ళకి పుణ్యపాప రూప కర్మలేవి అంటావు పుణ్య పాపే విభూయ, అవన్నీ కూడా వాటికి తొలగిపోతాయి. తాత్కాలికంగా ఇప్పుడు లభించినటువంటి ఈ దేహం పోగానే వాళ్ళు భగవంతుడిని చేరగలుగుతారన్నమాట. చేత కర్మ బంధాన్ని తొలగించువాడా, విషయ వ్యామోహాన్ని దూరం చేయువాడా. అయితే ఇది చేశాక ఏం చేస్తాడైనా? విషయ వ్యామోహం పోయింది, పుణ్యపాప కర్మలు పోయాయి. అయినా వెంటనే ఈ దేహం నుంచి మనం పోకపోవచ్చు. ఇక ఉన్నంత కాలము కూడా వాళ్ళ యొక్క హృదయ మందిరాలని తనకు ప్రేమ సాగరంగా చేసుకుని అందులో ఆయన ఎప్పుడు కూడా విశ్రమిస్తూ ఉంటాడు. దాన్ని మన మహానుభావులు చెప్తున్నారు. వెళ్ళతరవి తుయిలమరంద విత్తనము. దేనికి విత్తనము? ఈ ప్రపంచానికి అంతటికీ విత్తనం పరమాత్మ. ఆయనలోంచే కదండి ప్రపంచం అంతా వచ్చేది. గింజలోంచి చెట్టు వచ్చినట్టుగా తనలోంచి ఈ లోకాలన్నీ వస్తాయి కనుక ఆయన ఈ ప్రపంచానికి విత్తనము, జగత్ బీజము ఆ భగవంతుడు. ఎక్కడుంటాడు ఈయన? వెళ్ళత్తరవిల్ పాలకడలిలో
ఆదిశేషుడు అనేటటువంటి ఒక పాన్పుపై తుయిల్ అమర్ ఆయన పవళించి ఉంటాడు. నిద్రపోడండి. మనకి ఆయన చూడగానే ఏమిటోనండి మనలాగే ఆయన కూడా అక్కడికి వెళ్ళి దాంట్లో పడుకుని నిద్రపోతున్నట్టున్నాడు అని అనిపిస్తుంది. కానీ అది యోగ నిద్ర అని చెప్పారు రహస్యం తెలిసిన వాళ్ళు. ఈ జగత్తుని రక్షించడం కోసం తాను అక్కడ ఉంటాడు. ఆళ్వార్లు ఆ భగవంతుడు భావించి చెప్పారండి. పనిక్కడలిల్ పళ్ళిగోళి పడగవిట్టు ఓడి వందు ఎన్మనక్కడలు వాడ వల్ల మాయ మనాడ నమ్మి అంటారు. భగవంతుని అనుభవించినటువంటి మహానుభావులైన ఆళ్వారు. నువ్వు పాలసముద్రంలో పడుకునేవాడు. పాలసముద్రం ఏమిటో మనం గతంలో చెప్పుకున్నాం. భగవంతుడి కళ్యాణ గుణములు అనేవి పాల వంటివైతే అవి సముద్రం వలె అపారమైతే అందులో ఎప్పుడు ఆయన పవడించి ఉంటాడు. కళ్యాణ గుణముల చేత తెలుస్తూ ఉంటాడు ఆయన. నిర్గుణుడు కాదు ఎప్పుడు కూడా భగవంతుడు అనేవాడు. గుణసాగరాన్ని తనదిగా కలిగి తన స్థానంగా కలిగిన అంటే అందులో ఆయన ప్రతిపాద్యుడు అని అర్థమండి. అందులో ఉంటాడు. అయితే అది చాలా చల్లగా ఉంటుంది. కానీ అంత చల్లగా ఉండే ఆ సముద్రం కూడా మనని ఎడబాసిన ఆ విరహ వేదన స్వామికి అది చాలనేట్టు అనిపించలేదు. ఎందుకంటే ఇంకా చల్లని చోటు కావాలని అనుకున్నట్టు వెతికాడు లోపం అంతా, ఎక్కడా దొరకలేదట. కానీ నా హృదయం అనేటటువంటి ఈ హృదయంలో ఉండే ప్రేమ అనేటటువంటిది ఆయనకు దొరికిందట. అబ్బా ఇది ఇంకా బాగా చల్లగా ఉంటుందని అనిపించింది. వెంటనే అక్కడ పాల సముద్రాన్ని పడగబెట్టు మళ్ళీ దాని మొహం చూడడానికి ఇష్టం లేనట్టుగా ఒలి పారేసేటండి. ఓడి వందు నిప్పుల మీద నడిచేవాడికి పక్కన గడ్డి కనిపిస్తే అమాంతం జంపు చేసి దాని మీదకి వెళ్ళి ఎట్లాగైతే వాగుతాడో అట్లా ఆయన పాల సముద్రపు వేడిని కూడా వదిలిపెట్టేసి నా దగ్గరికి పరుగు పరుగున వచ్చి ఎన్ మనక్కడలు నా మనస్సు అనేటటువంటి సముద్రంలో ప్రేమ అనేటటువంటి పాలలో ఆయన వాడవల్ల ఇక్కడికి వచ్చిన తర్వాత నా హృదయంలో ఒక మూల ఇమిడిపోయేటండి. ఇక్కడికి వచ్చాక చల్లగా ఉంది. హాయిగా గుడి ముందు నిద్రపోతున్నాడు. అక్కడి నుంచి మనం నిద్ర లేదండి. ఇక్కడికి వచ్చాక వాడవల్ల హాయిగా సుఖంగా నిద్రపోతున్నాడు అంటారు ఒక ఆళ్వారు మహానుభావుడు. భగవంతుడు తన హృదయ మందిరంలో దర్శనం చేయగలిగినటువంటి తత్వం వారు. ఈ మూడు యోగులు కూడా అలాగ తమ హృదయ మందిరాల్లో ఇక్కడ ఉండే ఇది ఒక సముద్రంగా, ఇందులో ఉండే ప్రేమను ఒక సాగరంగా, అందులో జలంగా క్షీరంగా ఆ లోపల ఉండేటువంటి స్వామిని వారు దర్శించుకుని ఆ చల్లదనాన్ని వారు ఆనందంతో అనుభవిస్తూ హరి ఇదొక మాట. అంటే పాలకడలిలో పవాడించిన స్వామిని తలచి వాళ్ళు హరిగంటున్నారు. తమ హృదయ మందిరాల్లో ఉండే తత్వాన్ని దర్శించుకుని హరినామాన్ని స్మరిస్తుంటారు యోగులు ముగ్గురైనటువంటి మహనీయులు. వాళ్ళ చూపు మన మీద పడాలి. అంటే విషయ వ్యామోహం నుంచి దూరమై పుణ్యపాప రూప కర్మలు తొలగి భగవంతుణ్ణి తమ హృదయంలో నింపుకోగలిగిన వారెవ్వరో వారు చిన్నపిల్లలంటే వారు చిన్నపిల్లల్లా ఉంటారు. చిన్నపిల్లల్లా ఉండడం అంటే ఏమిటండి అర్థం? అంటే ఉయ్యాల్లో పడుకుని ఏడుస్తూ ఉండడమనా? నోనో. చిన్నపిల్ల అంటే ఏమిటో మన వాళ్ళు చెప్పారండి. జ్ఞానం పండిన వాళ్ళు కూడా చిన్నపిల్లల్లా ఉంటారటండి. అంటే మరి వీళ్ళు కూడా అలా కూర్చుని నన్ను ఎత్తుకో ఏడుస్తుంటారు అర్థమా. 60 ఏళ్ళు దాటితే రెండో బాల్యం అంటుంటారు కదండి మన వాళ్ళు షష్ఠి పూర్తి చేసేటప్పుడు. రెండో బాల్యం అంటే మళ్ళీ ఎత్తుకోవడం ప్రారంభించాలనా? కాదండి. బాల్యం అంటే తానెంత వాడైనా తన గొప్పతనాన్ని ఆవిష్కరించుకోడు. చూడండి చుట్టుపక్కల వాళ్ళంతా వచ్చి మా బుజ్జిగాడే, నా నాన్నగాడే, నా కన్నగాడే అని ముక్కు పట్టుకొని మూతి పట్టుకొని గడ్డం పట్టుకొని వాళ్ళు లాలిస్తుంటే నేను ఇంత గొప్పవాడిని అంటే వాడు ఎప్పుడైనా అమాయకంగా నవ్వుతూ ఉంటాడు. తన గొప్పతనాన్ని ఆవిష్కరించుకోకుండా ఉండుట ఇది బాల్యం అంటే. అంతేకాదు కపటము లేనివాడు, రుజుత్వం కలిగిన వాడు, ఆర్జవం ఉన్నవాడంట. మనస్సులో ఏముంటే అదే వాడు చెప్తారు చూడండి.
మనసులో ఆనందం కలిగితే కిలకిలా నవ్వుతారు, బాధ వస్తే ఏవో అని ఏడుస్తారు. మనం ఏడుపు వస్తుంటే లోపల పైకి నవ్వుతుంటాం, మనకి నవ్వు వస్తుంటే అయ్యో పాపం ఎంత దెబ్బతిలిందయ్యా నీకు, ఎందుకు పడిపోయావు పాపం అలాగా, నాకు చాలా బాధగా ఉంది. అబద్ధాలు. ప్రథమైంది ఇంకా బాగా అవ్వాల్సింది అసలు అని లోపల ఉంటుంది. లోపల ఉంటే బయటికి నటించగలం, లోపల మనకి ఏడుపు వస్తుంటే బయటికి నవ్వగలం, లోపల మనకి నవ్వు వస్తుంటే బయటికి ఏడుపు వస్తున్నట్టుగా మొహం పెట్టగలం. ఇది మన బతుకండి. కానీ చిన్నపిల్లలకి అలా ఉండదండి. ఏడుపు వస్తే ఏడుస్తారు, నవ్వు వస్తే నవ్వుతారు. లోపల బయట ఒకే రకంగా ఉంటుంది. అంతేకాదు ఏదైనా గ్రహించగలిగేటువంటి పాఠం ఉంటుంది. ఇది బాల్యం అంటాం. ఇది జ్ఞానుల యొక్క దశ. జ్ఞానులు కూడా తమ గొప్పతనాన్ని ఎప్పుడు కూడా వాయించుకోరు, సొంత డబ్బా మహాత్మ్యాన్ని ఆవిష్కరించుకోరు. వాళ్ళలో కపటం ఉండదు. వాక్కు, మాట, చేత, ఆలోచన ఈ మూడు కూడా ఏకరూపంగా సాగుతూ ఉంటాయి. మనస్సేకం, వచస్సేకం, కర్మణి ఏకం, ఇలా ఉంటుందండి వాళ్ళకి. అంతేకాదండి, వాళ్ళు ఎప్పుడు కూడా భగవంతుణ్ణి, ఆ భగవద్ వైభవాన్ని ఎవరు చెప్పినా, ఎంత చెప్పినా, ఎక్కడ చెప్పినా, ఎలా చెప్పినా గ్రహించాలనేటటువంటి రుచి కలిగి ఉంటారు. తేడా ఒకటే, ఆ చిన్నపిల్లాడి దగ్గర జ్ఞానం ఉదయించకపోవడం చేత బాల్యం, వీళ్ళకి జ్ఞానం పండడం చేత బాల్యం. ఇది పరిపక్వత చెందిన బాల్యం. అది అసలు ఉదయించలేదు, ఇంకా జ్ఞానం పెరగడం ప్రారంభం కాలేదని కదా బాల్యం. ఇది పిల్లతనం అంటే. పైకి మన ఆండాళ్ళ తల్లి ప్రారంభం కాలేదని కదా బాల్యం. ఇది పిల్లతనం అంటే. పైకి మన ఆండాళ్ళ తల్లి అలాంటి ఒక పిల్లని లేపుతున్నట్టుగా చెబుతూ వెనకాతల ఇలాంటి పక్వత కలిగినటువంటి గోపిక ఆ లోపల ఉన్నావిడండి. అందుకే ఆవిడ దగ్గరికి రాగానే మన వాళ్ళు అన్నారు, నువ్వు ఒక పక్షి లాంటి దానివమ్మా. చూడండి, పక్షి రెండు రెక్కలతోటి ముందు తను లేచి మనకి మెలకువ కలిగించినట్లుగానే జ్ఞానులైన మహనీయులు వాళ్ళకు ఉండే తెలివి, వాళ్ళు చేసే ఆచరణ, జ్ఞానము ఆచరణ. జ్ఞానులైన మహనీయులు వాళ్ళకు ఉండే తెలివి, వాళ్ళు చేసే ఆచరణ, జ్ఞానము ఆచరణ అనే రెండు రెక్కలతోటి అంతట వికసించేటటువంటి, వ్యాపించి ప్రకాశించేటటువంటి భగవంతుడిలో వాళ్ళు విహరిస్తూ ఆ తత్వాన్ని గురించి మనకంటే ముందు వాళ్ళు మేల్కొని వాళ్ళ యొక్క మాటల ద్వారా మనకి మెలుగు వచ్చేట్టు చేస్తారు, పక్షుల వలె. ఇది మన వాళ్ళు చెప్పారు. అలాంటి వాళ్ళు ఎప్పుడు కూడా భగవత్ సేవ తత్పరులై ఉంటారు. అందుకే భగవంతుడి గుడిలో సేవ కోసం పిలిచేటటువంటి శంఖం వినిపించలేదా అని మన వాళ్ళు అడిగారు. వాళ్ళు ఎప్పుడు కూడా భగవత్ సేవ తత్పరులై ఉంటారు. జ్ఞానులు, ఆచరణశీలులు, భగవద్భక్తులు, లోపల తమలో విషయ వ్యామోహం నుంచి దూరమైన వారు, పుణ్యపాపరూప కర్మల యొక్క ప్రభావానికి లోను కాని వారు, హృదయములో సంతతము భగవంతుడిని నింపుకున్నటువంటి మహనీయులైనటువంటి వారి యొక్క చూపు మన యందు పడితే మనకు కూడా తెల్లవారుతుంది. మనలో ఉండేటటువంటి అజ్ఞానపు చీకట్లు తొలగుతాయి, మనం కూడా తత్వాన్ని చూడగలుగుతాం. అలాంటి గోపిక లోపలిది కాబోలు. అందుకే ఆవిడ్ని మన వాళ్ళు మేలుకొలిపి, అమ్మా లేవమ్మా పిల్లాయి ఎరుగిరాయి లే రా మాతో అని ఆ లోపల గోపికని మన వాళ్ళు లేపారనమాట. ఇట్లాంటి జ్ఞానం కలిగిన ఒక మహనీయులు మన ఆండాళ్ళమ్మ వారి నాన్నగారు అని పేరు. Today is going to be an important day for us. You ready? We want to be our brother's keeper. What's number 2 we want to do? Bring it up to 90 decatherms. How about you, Joe? Alex, let's go ahead and bring it online. Attention on site. Attention on site. Now starting in 9. Some of the world's cleanest gas turbines are now powering some of America's biggest cities. Siemens answers. ఈనాటి అవసరంలో ఆయన్ని స్మరిస్తున్నారంటారన్నమాట. వారు కూడా ఇట్లాంటి మహనీయులండి. తమ హృదయంలో స్వామిని దర్శించుకున్నవారు కనుకనే వారికి విష్ణు చిత్త అని పేరు వచ్చిందండి. తమ చిత్తములో అంటే తమ హృదయంలో విష్ణువుని ఎప్పుడు కలిగిన వాళ్ళు కాక వీరెప్పుడు విష్ణువు యొక్క చిత్తములో అంటే తమ హృదయంలో విష్ణువుని ఎప్పుడు కలిగిన వాళ్ళు కాక వీరెప్పుడు విష్ణువు యొక్క చిత్తములో కూడా ఉండేవారన్నమాట.
ఇప్పుడు భగవంతుని మనలో పెట్టుకుంటే మనని భగవంతుడు తనలో పెట్టుకుంటాడు. అలా ఉండగలిగిన మహనీయులు కనుక నాకు విష్ణు చిత్తులని పేరు వచ్చి ఉంటుంది. అందుకే అలాంటి వాళ్ళు కూడా ఆ లేపినటువంటి గోపికకి చెప్పే గుర్తులలో హృదయంలో స్వామిని సేవించుకుంటూ ఉంటారు. జగత్కారణమైనటువంటి విత్తు అయినటువంటి వాడిని అని చెప్పాను కదండి, వారు విష్ణు చిత్తుల వారికి పుణ్యపాపరూపుల కర్మలేం లేవు. వారు అన్ని భగవత్ కైంకర్యములే వారు చేశారు. విషయ వ్యామోహ లోలు వారు కానే కారు. అందుకే వారికి భగవంతుడు కనిపించి, నాయనా నువ్వు వెళ్ళు మధురై పట్టణానికి, పాండ్యరాజు సభకు నువ్వు వెళ్ళు, ఆ వల్లభదేవరాయల సభలో నా తత్వాన్ని నువ్వు ఎస్టాబ్లిష్ చేయి అని పంపించి ధనాన్ని ఇచ్చి వారు చేసేటటువంటి సేవలన్నీ తన కైంకర్యాలుగా మినా తన మదిల్ సూర్ అన్నట్టుగా అద్భుతమైన ప్రకాశం కలిగినట్టు పెద్ద పెద్ద ప్రాకారాలు గోపురాలు వారి ద్వారా కట్టించుకున్నాడు. అద్భుతమైన ప్రకాశం కలిగినట్టు పెద్ద పెద్ద ప్రాకారాలు గోపురాలు వారి ద్వారా కట్టించుకున్నాడు స్వామి. అట్లాంటి పెరియాళ్వార్ల వంటి ఒక జ్ఞానం కలిగిన మహనీయులని మన ఆండాళ్ళు తల్లి ఈవేళ మేల్కొల్పి వారి చూపు మన మీద పడాలని ప్రార్థన చేసి, ఓ అందమైనటువంటి అప్పుడప్పుడే దేవుడి గురించి తెలుసుకున్న కొత్త భక్తురాలి లాంటి ఒక గోపికని మేల్కొల్పి ఆవిడ లేచి ఉంటుంది, వీళ్ళతో పాటు చేరి ఉంటుంది, ముందుకు సాగుతారు. రేపు రెండవ గోప బాలిక భవనం దగ్గరికి వెళ్ళి ఆవిడ్ని మేల్కొల్పుతారన్నమాట. ఈవేళ ఈ మొదటి పాట, మొదటి గోపికని లేవే పాటను ఒకసారి మనం అనుకుని ముగించుకుందాం. புள்ளும் சிலும்பினகான் புள்ளரையின் கோயிலில் வெள்ளை வெள்ளி செங்கின் பேரளவம் கேட்கிறாயோ, பிள்ளாய் எழுந்திராய் பேய் முளை நஞ்சுண்டு கள்ளச்சகடம் கலக்கழிய காவலோச்சி வெள்ளத்தரவில் துயில மறந்த வித்தினை உள்ளத்து கொண்டு முனிவர்களும் யோகிகளும் மெல்ல எழுந்து அரியன்ன பேரளவம் உள்ளம் புகுந்து குளிர்ந்தேலோரெம்பாவாய் स्वोच्छिष्टमालिका बंधगंध बंधुर जिष्णवे विष्णु चित्त तनूजाये गोदाये नित्य मंगलम मातृजा किंचन त्राणबद्ध कंकण पाणये विष्णु चित्त तनूजाये गोदाये नित्य मंगलम श्रीमत्यै विष्णु चित्तार्य मनोनंदन हेतवे नंदनंदन सुंदर्यै गोदायै नित्य मंगलम आंडाळ तिरुवल्लुवरे शरणम. जय श्रीनारायण.
People ask me how I come up with the characters in my movies. I just try to make my 15-year-old self happy. That's what I love about working with my kids. They always teach me something new.